హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పుష్ప టాక్స్. ఈరోజు మేము మా ఇంట్లో స్వచ్ఛమైన నెయ్యి ఎలా చేయాలనేసి మా అత్తయ్య గారు చూపిస్తున్నారు. మనం డైలీ కాగబెట్టుకున్న పాలు ఉంటాయి కదా, పైన మీగడ మొత్తం తీసేసి లైక్ బర్రె పాలు కానీ లేకపోతే క్రీమ్ మిల్క్ కానీ దాంట్లో వచ్చే మీగడ మొత్తం తీసి స్టోర్ చేసిన తర్వాత ఆ మీగడని మొత్తం కొంచెం వాటర్లో కలిపేసి మా అత్తయ్య గారు ఇలా చక్కగా గిలగొడుతున్నారండి. చూడండి, ఇలా గిలగొట్టిన ప్రతిసారి మనకి అలా పైన బురుగులాగా వస్తుంది. అదంతా తీసి మళ్ళీ మా అత్తయ్య గారు ఇక్కడ ఉన్న వాటర్లో వేసి చక్కగా చేస్తారండి. ఆ ప్రాసెస్ మొత్తం ఇప్పుడు చూపిస్తాను, చూసేయండి. కొంచెం కష్టంగానే ఉంటుంది కానీ హెల్త్కి చాలా మంచిదండి. షాప్లో కొనుక్కున్న నెయ్యి కంటే ఇది చాలా టేస్టీగా ఉంటుంది, చాలా హెల్త్కి చాలా మంచిది. బేసికల్లీ నెయ్యి అనేది గుడ్ ఫ్యాట్ కదండి మనకి, సో అది మన హెల్త్కి చాలా మంచిది. చూసేయండి ఫ్రెండ్స్, ఇలా చక్కగా గిలగొట్టేస్తుంది. ఏంటి అత్తయ్య మిక్సీలో వేసిన దానికంటే ఇది చాలా బాగుంటుంది. అలా మరి అత్తయ్య గారు ఇది ఇలా ఎండ్ల గిల్ల కొట్టుకుంటే బాగుంటుంది. ఇది కొంచెం లోతు బౌల్ లాంటిది తీసుకొని మంచిగా గిల్ల కొట్టుకుంటే ఎక్కువ కింద పడకుండా బాగుంటుంది. పెద్ద హెల్మ్ బౌల్లో తీసుకుంటే కిందంతా పడిపోతుంది. పడిపోకుండా ఉండాలంటే ఇట్లా కొంచెం దగ్గర ఇట్లున్న దాంట్లోకి తీసుకొని గిల్ల కొట్టుకోవాలి. అందుకే మీరు ఇలా తీస్తున్నారా? చూసేయండి ఫ్రెండ్స్, ఇది చక్కగా ఎంత బాగా వస్తుందో. ఇదంతా మంచిగా మీగడ చూడండి ఫ్రెండ్స్, మొత్తం మీగడలాగా ఎంత బాగా వచ్చిందో, ఎంత ఫ్రెష్గా ఎంత హెల్తీగా ఉందో చూడండి. చూసేయండి ఫ్రెండ్స్, చక్కగా ఎంత బాగా వస్తుందో చూడండి. మొత్తం లైక్ పెరుగులాగా ఎంత బాగుందో. అదంతా నెయ్యి అన్నమాట, మీగడ. చూడండి ఫ్రెండ్స్, చేసి కొంచెం గట్టిగా రావాలి. చూడండి ఫ్రెండ్స్, అలా చక్కగా వస్తుంది అన్నమాట. మా అత్తయ్య గారు ప్రతిసారి ఇలానే చేస్తూ ఉంటారు. మిక్సీ కూడా చాలామంది చేస్తుంటారు కానీ మిక్సీ కంటే ఇలా చేసింది మన హెల్త్కి చాలా మంచిదని కష్టమైన మా అత్తయ్య డైలీ ఇట్లనే చేస్తుంటుంది. అలా తీసి ఇలా వాటర్లో వేస్తే చాలా మంచిదన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగా వచ్చిందో. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగా వచ్చిందో, గడ్డలాగా వచ్చింది. అది స్వచ్ఛమైన పాలు కాగబెట్టి తోడేసి అప్పుడు చల్ల గిల కొడితే అది గట్టిగా వస్తుంది, ఇంకా వెన్న అన్నది. ఇది మీగడ కాబట్టి కొంచెం ఇట్లా కొంచెం లూజ్ ఉంటుంది. కానీ అది ఇది మళ్ళీ కాగబెడితే సేమ్ స్మెల్ బాగుంటుంది, టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది. దానికి దీనికి టేస్ట్ ఏం మారది, కాకపోతే అది కొంచెం టైట్ ఉంటుంది, కొంచెం లూజ్ ఉంటుంది చేసేటప్పుడు, కానీ బాగుంటుంది. స్మెల్ మాత్రం ఇల్లంతా వచ్చేస్తుంది కాగబెడుతుంటే, ఫుల్ స్మెల్ బయటకు కూడా వచ్చేస్తుంది కదమ్మా. అట్లా ఇలా చేసుకుంటే ఆరోగ్యానికి బాగుంటుంది, తినడానికి కూడా బాగుంటుంది, చాలా రోజులు ఖరాబ్ కాకుండా ఉంటుంది మనం గాజు చేసి పెట్టేసుకుంటే. చూసారా ఫ్రెండ్స్, ఇక చూసేయండి ఎంత చక్కగా వచ్చేసిందో. ఇది మొత్తం మీగడ అనమాట, ఫ్రెష్. ఇదంతా ఉట్టిదే, ఇంకా అదంతా మీగడ.
మనం షాప్లలో ఫ్రెష్ క్రీమ్ తీసుకుంటాం కదా ఫ్రెండ్స్, దీన్నే ఫ్రెష్ క్రీమ్ అంటారు. దీన్ని మనం చక్కగా కాగబెట్టుకుంటే మంచి స్మెల్ అయిన నెయ్యి కూడా మనకి తయారవుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇలా వాటర్లో తీసేసి దాన్ని మళ్ళీ ఫ్రెష్గా దాంట్లో వేసేస్తుంది. ఎప్పుడైనా ఎక్కువనే కానీ ఈసారి తక్కువ తీస్తున్నాను. అంటే మీకు చూపిద్దామని చెప్పేసి ఓన్లీ 4 days స్టోర్ చేసిన మీగడని తీసి వేస్తుంది అనమాట. చూడండి ఫ్రెండ్స్, ఇలా మనం క్రీమ్ వేసి ఇలా బౌల్లో ఇట్లా పెట్టేయాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా అంతా ఫ్రెష్ క్రీమ్ మొత్తం ఇలా బుడగలాగా వస్తుంది. ఎంత మంచి స్మెల్ వస్తుందంటే మా ఇంట్లో మొత్తం స్మెల్లే వచ్చేస్తుంది ఫ్రెండ్స్. చూసేయండి, మా అత్తయ్య అక్కడ ఉంది, బయటకు కూడా వస్తుంది అంటుంది. బాల్కనీలో ఉన్న మొత్తం స్మెల్లే వచ్చేస్తుంది ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగుందో. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో, చక్కగా అది ఎంత మంచిగా వస్తుందో. కింద ఏమైనా వస్తుందా అత్తయ్య? కొంచెం వాటర్ అవి ఇవి ఉంటాయి కదమ్మా, అవి అన్నది కొంచెము నల్లగా అవుతుంది. బౌలు కొంచెం కిందికి పట్టేసినట్టు అవుతుంది. అదంతా పోయిన తర్వాత నెయ్యి అంతా మంచిగా కరిగి మంచిగా నూనెలాగా ఆయిల్ లెక్క మంచిగా నీట్గా అయిపోతుంది. అది ఫ్రెష్ నెయ్యి లెక్క అవుతుంది. మనం ఒక జాలర్ ఉంటుంది కదా, టీ జాలర్ పెట్టి అది బడవ చేసుకుంటే సూపర్ ఉంటుంది. ఇట్లా ఇట్లా అవుతుంది, దీనిలాగా అయిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, మనం అత్తయ్యగా చేశారు. చూడండి ఎంత బాగుందో. ఇది ఒక రోజు ఒకసారి చేసింది అంత వచ్చేసి. మేము ఆల్రెడీ మొన్న బిర్యానీ చేసుకున్నాం, దాంట్లో వేసుకున్నాం. ఎంత బాగుందో స్మెల్ అయితే. సేమ్ ఇదే ప్రాసెస్ ఫ్రెండ్స్, ఇట్లా అవుతుంది చేసుకుంటే. ఎంత ఫ్రెష్గా ఉందో చూడండి, మీరే చూడండి. పూస నెయ్యి. చూడండి ఫ్రెండ్స్, ఈ నెయ్యి ఇంత స్వచ్ఛంగా ఎంత బాగా అయిందో. మేము మళ్ళీ దీంట్లో వేసేస్తున్నాం ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగుందో. చూసేయండి ఫ్రెండ్స్ ఎంత ఫ్రెష్గా ఉందో నెయ్యి. చూసేయండి, ఇలా ఇంత మంచి నెయ్యి మనం ఇంట్లోనే చేసుకోవచ్చు. ఇట్లా మా అత్తమ్మ టిప్స్తో మంచి చక్కగా నెయ్యి తయారు చేసాం ఫ్రెండ్స్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్. చూడండి ఫ్రెండ్స్, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.